1 లీటర్ అంతా పాలు కాగబెట్టి పెట్టుకోండి. ఇప్పుడు పాలు బాగా కాగింది. బాదామి ఏలకులు పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిను అందులో వేసుకుందాము. 1 కప్ అంతా షుగరు వేసుకుందాము. అన్ని వేసి మిక్స్ చేసుకున్నాక పాలు మరుగుతుంది. సేమియాలు 200 గ్రామ్స్ అంతా వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిను అందులో వేసుకున్నాము. అన్ని వేసి బాగా కలిపి 5 మినిట్స్ అలానే ఉడికించుకోండి. షుగర్ అంతా కరెక్ట్గా ఉందని ఒకసారి చెక్ చేసుకోండి. 5 మినిట్స్ ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసి అలానే కొద్దిసేపు ప్లేట్ క్లోజ్ చేసి పెట్టండి సెట్ అవని. ద్రాక్షి ముంతమాడి పప్పుని నెయ్యిలో వేయించి పెట్టుకున్నాను. ఇప్పుడు ఇదిను అందులో వేసుకుందాము. బాగా మిక్స్ చేసి ఇంకో 5 మినిట్స్ అలానే ఉంచండి. ఇప్పుడు పాయసము రెడీ అయింది.